విజయవాడ రవాణా శాఖలో రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలని దళిత జేఏసీ నేత బేతల సుదర్శనం డిమాండ్ చేశారు. గవర్నర్పేటలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో రవాణా శాఖలోని అవకతవకాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్ర రవాణా శాఖలో రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఉద్యోగులు ప్రమోషన్స్ కేవలం మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నారన్నారు. రిక్రూట్మెంట్లో మెరిట్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో తయారు చేయబడిన ప్రమోషన్స్ రిజిస్టర్ అని అన్నారు. 1996లోని 22A నిబంధనలు షెడ్యూల్డ్ కులాలకు వెనుకబడిన అభ్యర్థులు రోస్టర్ విధానమన్నారు. వాటిని ప్రభుత్వం తొంగలో తొక్కి మెరిట్ విధానం అంటూ ఎస్టీ, ఎస్సీ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నవి. ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా అందులో పనిచేసే ఉద్యోగులకు మెరిట్ కమ్ రోస్టర్ సిస్టాన్ని ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఆ విధంగా ఒక రిజిస్టర్ మెరిట్ కమ్ రోస్టర్ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కేవలం మెరిట్ ప్రాతిపదిక మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖలో జరుగుతున్న అనేక అన్యాయాలను మేము బయటపెడుతూ వాటిని వెంటనే ప్రభుత్వం అడ్రస్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా సబార్డినేట్ రూల్ 22A ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వికలాంగులు మరియు సైనిక అధికారులకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక మెరిట్ రిజిస్టర్ చేయవలసిన పరిస్థితి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ విధంగా మెరిట్ కమ్ రోస్టర్ రిజిస్టరు ప్రారంభించకుండా కేవలం మెరిట్ ఆధారంగా రవాణా శాఖలో ప్రమోషన్స్ వలన షెడ్యూల్ కులాలు, తెగలు మరియు బీసీలు, ఇతర ఉద్యోగస్తులు తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. కేవలం ఆధిపత్య కులాలకు సంబంధించిన వారు మాత్రమే ప్రమోషన్స్ పొందడం ద్వారా కింద ఉన్న ఉద్యోగులకు పట్ల తీవ్రమైన వివక్షత జరుగుతున్నది. ఈ విషయం మీద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు ఉద్యోగస్తులు ప్రశ్నించినప్పుడు అందులో ముఖ్యంగా పనిచేస్తున్న అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు గారు, మణికుమార్ గారు, వీళ్ళు ఒక నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందటం వలన వాళ్ళు ఒక లాబియింగ్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవరు ఏది ప్రశ్నించినా కానీ వారిని తీవ్రంగా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. వారిని అన్యాయంగా సస్పెండ్ చేస్తున్నారు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఒకవేళ బదిలీ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఛార్జెస్ ఇవ్వకుండా డిటిసి లాంటి ఉద్యోగుల్ని అటెండర్ స్థాయికి మార్చి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా ఆఫీసుల్లో బంట్రోతులుగా పనిచేస్తూ తీవ్రమైన మానసిక వేదనకు గురి చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో మరి మా మేనమామ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి రోడ్డు రవాణా సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో ప్రధానంగా నలుగురు అగ్ర కులస్తుల నుండి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని నిరంతరం వేధిస్తూ ఉన్నారు. మరి ఆ అగ్రవర్ణాలు లక్షల కోట్ల కుంభకోణాలు చేసినా కూడా ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా సరే కొద్దిగా లేటుకు వచ్చినా లేదా పర్మిషన్ చెప్పినా కూడా దాని పరిధిలో తీసుకోకుండా సస్పెండ్ చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలు చాలా చూసాం. అదేవిధంగా మరి వాళ్ళకి ఎవరైతే అనుకూలం ఉండరో, ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆస్తులు లేకపోయినా ఆత్మగౌరవంగా ఉండమన్నారో అట్లా ఎస్సీ, ఎస్టీలు మరి వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు తక్కువ ఎక్కువ చేసుకొని ఆఫీసులో ఉంటే వాళ్ళని దెబ్బతీయాలని ఉద్దేశంతో వాళ్ళని కావాల్సి కానీ మరి వాళ్ళ హోదాని హుందాని తగ్గించి మరి విఆర్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో విఆర్ లాగా వాళ్ళ హెడ్ ఆఫీస్లో పిలిపించుకొని చాలా అవమానపరుస్తున్నారు. ఈ రోజున మరి మన ఏటీసీ ప్రసాద్ గారు, మరి అదేవిధంగా మణికుమార్ గారు వీళ్ళు 1,40,00,000 రూపాయలు కుంభకోణం చేశారు. వీరు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని వీళ్ళే ప్రైవేట్ కంపెనీల దగ్గర, టయోటాల దగ్గర తిని మరి వాళ్ళు ఆరగిస్తే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా పై అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ఇతర సస్పెండ్ ఆర్డర్స్ కూడా ఇస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మరి వీరు దీని మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఒక ఎస్సీ, ఎస్టీ ఏదైనా చిన్న పొరపాటు చేయకపోయినా కూడా క్రియేట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేస్తారే. ఈ రోజున 1,40,00,000 రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటే మరి వాళ్ళు ఎందుకని ప్రాసిక్యూట్ చేయరు? వాళ్ళ మీద ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు? కాబట్టి అదేవిధంగా మరి రోడ్డు రవాణా సంస్థలో
మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదు. అదేవిధంగా వాళ్ళు మెరిట్ అంటే ఏం మెరిట్ ఏంది, సీనియర్ ఏంది? ఎస్సీ ఎస్టీలు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం మరి